మేడారం మహాజాతరలో ఆర్టీసీ సంస్థ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 4000 స్పెషల్ బస్సులను కమాండ్ కంట్రోల్ ద్వారా బస్సులను మానిటరింగ్ చేస్తున్నారు. మేడారం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 50 పికప్ డ్రాప్ పాయింట్స్ ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. మేడారం స్పెషల్ డ్యూటీలో 10,000 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ఆపరేట్ చేస్తున్నారు అధికారులు. రైటిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిత అందిస్తారు. చెప్పండి హరిత, ఎలా ఉంది అక్కడ? తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం మహాజాతరకి భక్తజన సంద్రోహం అయితే వస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 4,000 స్పెషల్ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు ఆపరేట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్లో ఉన్నాం. ఇక్కడ బస్సుల రాకపోకలు కావచ్చు, ఎక్కడ రద్దీ ఉందన్న కీలక సమాచారం అంతా ఇక్కడ మానిటర్ చేస్తున్నారు అధికారులు. అయితే ఈ బస్సుల రాకపోకలు కావచ్చు, దాంతోపాటు భక్తులు ప్రయాణికులకు ఎట్లాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు, ఏ మార్గంలో ఎక్కువ డిమాండ్ ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈడీ మునిశేఖర్ సార్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇంత పెద్ద జాతర సక్సెస్ చేయాలంటే ఆర్టీసీ పాత్ర కూడా కీలకం ఉంటుంది. ఎన్ని బస్సులకి ఇప్పుడు డిమాండ్ ఉంది సార్? ఏ రూట్లో ఎక్కువ నడుస్తున్నాయి? ఆర్టీసీ పరంగా ఏంటంటే మన ఆర్టీసీ బస్సులో వచ్చేటటువంటి భక్తులకు అతి దగ్గరగా అంటే గద్దెలకు అతి దగ్గరగా రావడానికి అవకాశం కేవలం ఆర్టీసీ బస్సులే కల్పిస్తాయి. కాబట్టి చాలామంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రావడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా కూడా ఈ యొక్క జాతరకి మన వరంగల్, హన్మకొండ నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు. అట్లాగే కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్, పెద్దపల్లి, మంతని, అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల, చెన్నూరు కానీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, అట్లాగే ఖమ్మం జిల్లా నుంచి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. చాలామంది ఎల్లందు నుంచి కానీ, కొత్తగూడెము, పాల్వంచ, భద్రాచలము, వెంకటాపూరు, ఏటూరు నాగారం నుంచి, ఇవన్నీ ప్రదేశాల నుంచి దాదాపు ఇప్పటి వరకు ఒక 3,10,000 మంది ఇక్కడికి చేరుకున్నారు. 6,800 ట్రిప్పులు ఇప్పటి వరకు పడ్డాయి. చాలామంది ఇవాళ రేపే ఎక్కువగా తాకిడి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి 51 క్యూ లైన్స్ని మానిటర్ చేయడానికి కోసం అని చెప్పి ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇది 24 అవర్స్ ఇక్కడ ఆఫీసర్స్ ఉండి వాళ్ళు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏ క్యూ లైన్లో జనాలు ఎక్కువ పోతున్నారు అనేటటువంటిది వాళ్ళు చూసుకొని ఇమీడియట్గా ఫీల్డ్ మీద ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ సమాచారం అందిస్తారు. ఫలానా క్యూ లైన్లో జనాలు బాగా వెళ్తున్నారు కాబట్టి బస్సులని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి నిరంతరము 24 అవర్స్ ఈ యొక్క ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 10,000 మంది మా సిబ్బంది ఇదంతా కూడా మేడారంలో ప్రత్యేక ఆపరేషన్స్లో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ కేవలం ఈ మేడారం పాయింట్లోనే ఒక 150 మంది ఆఫీసర్లు, ఇంకొక దాదాపు 2,000 మంది అదనపు సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు. పోలీసు వాళ్ళ సహకారంతో మేము అందరం కూడా ఏ ప్రయాణికుడికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు వచ్చిన 10-15 నిమిషాల లోపలనే వాళ్ళకి బస్సు అందజేసి వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళడానికి కోసం అని చెప్పి మేము ఏర్పాట్లు ఇక్కడ చేశాము. గతసారి జరిగిన మేడారం జాతరకి ఆర్టీసీ బస్సులను ఎంతమంది వినియోగించుకున్నారు? ఈసారి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? గత మేడారం జాతర మొత్తం అంతా కలిపితే అంటే మేడారం అమ్మవారి కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కలుపుకుంటే ఒక 16 లక్షల మంది ఈ యొక్క మా బస్సులలో ప్రయాణం చేశారు. ఈ సంవత్సరము మేము ఒక 20 లక్షల మంది, ఎందుకంటే ఈ మేడారంలో వసతులు అనేటటువంటి కొంచెము పెంచారు. అయిన తర్వాత టెంపుల్ డెవలప్మెంట్ అయింది కాబట్టి చాలామంది వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాము. 20 లక్షల మంది వరకు కూడా దీన్ని అప్ అండ్ డౌన్ జర్నీ చేయడానికి కోసం అని చెప్పి మేము ఏర్పాట్లు చేశాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం అని చెప్పి 4,000 బస్సులు మేము 24 అవర్స్ సండే వరకు కూడా తిప్పుతాము. ఇక్కడ మేడారం చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువగా తాడవైపు పసరా దగ్గరనే ప్రైవేట్ వాహనాలను ఆపేస్తున్నారు. అయితే అక్కడ నుంచి ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్ని పాయింట్ నుంచి ఇవి ఫ్రీ బస్సులు ఉన్నాయి? అంటే ఆనవాయితీ ప్రకారము తాడ్వాయి నుంచి మేడారం వరకు కేవలం ఆర్టీసీ బస్సులే.
పసరా నుంచి కూడా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా పసరా నుంచి నార్లాపూర్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఏటూరు నాగారంకి పోయేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళిపోతారు కాబట్టి. బట్ తాడ్వాయి నుంచి మేడారం వరకు మాత్రం కేవలం ఆర్టీసీ బస్సులు అప్ అండ్ డౌన్ జర్నీ చేస్తాయి కాబట్టి పోలీసు వాళ్ళు చాలా పకడ్బందీగా ఏ ఒక్క ప్రైవేట్ వెహికల్ని కూడా, అంటే పాసులు లేని ప్రైవేట్ వెహికల్స్ని ఏవిటిని కూడా అలౌ చేయట్లేదు. అవన్నీ కూడా నార్లాపూర్ అంటే ఒక 5 కిలోమీటర్ల దగ్గర వరకు వచ్చి అక్కడ పార్క్ చేసుకుంటే అక్కడి నుంచి ఒక 25 ఫ్రీ బస్సులతో మేము వాళ్ళని టెంపుల్ దగ్గరికి వరకు తీసుకురావడానికి కోసం అని చెప్పి మేము 24 అవర్స్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేశాము. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం మొత్తంగా అయితే ఇటు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చూడొచ్చు. మనకు ఈ మేడారంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి బస్సుల మూవ్మెంట్, పికప్ డ్రాప్ సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని అయితే అధికారులు క్లియర్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ 25 నుంచి దాదాపు మనకు మేడారం జాతర ముగిసి భక్తులంతా వెళ్ళిపోయే వరకు కూడా ఈ స్పెషల్ బస్సులు 4000 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే ఈ మేడారం జాతర సక్సెస్ లో ఆర్టీసీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రస్తుతం మేడారం జాతరలో ఆర్టీసీ సేవలు, దాంతోపాటు కమాండ్ కంట్రోల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్ తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి.